అసలు ఏ కోర్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. మీరేమో ఒక రోజేమో ఏ అంటారు, ఇంకోసారి జెన్ఏ అంటారు, ఇంకోసారి డెల్బూమి అంటారు, సేల్స్ ఫోర్స్ అంటారు, జావా ఫుల్ స్టాక్ విత్ ఏ అంటారు, పైథాన్ విత్ ఏ అంటారు, వర్కేటో అంటారు, సర్వీస్ నో అంటారు, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 అంటారు. ఇంకా మాట్లాడుకుంటూ పోతే టెస్టింగ్ అంటారు, పైథాన్ విత్ ఏ అంటారు, డెవాప్స్ మల్టీ క్లౌడ్ అంటారు, డెవ్సెకాప్స్ విత్ మల్టీ క్లౌడ్ అంటారు, దీంతో పాటు మెడికల్ కోడింగ్ అంటారు. సో మాట్లాడుకుంటూ పోతే రోజుకు ఒక కోర్స్ చెప్తారు, 2 రోజులకు ఒక కోర్స్ గురించి చెప్తా ఉంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో కొంతమంది ఒక డౌట్ కన్సర్న్ అనేది రైజ్ చేశారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రతి కోర్సుకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉన్న కోర్సెస్ గురించి ఎప్పటికప్పుడు నేను కొత్త ఇన్ఫర్మేషన్, ఒరాకిల్ ఈపీఎం కావచ్చు, లేకపోతే ఒరాకిల్ నెట్ సూట్ కావచ్చు, అండ్ కొత్తగా డిజిటల్ మార్కెటింగ్, ఏఐ విత్ డిజిటల్ మార్కెటింగ్ కూడా వస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఓకే, ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక్క ఫ్రెషర్స్కి ఒక ఫినాన్స్ వాళ్ళకి ఒరాకిల్ ఈపీఎం బాగానే ఉంటుంది. దాంతోపాటు మెడికల్ కోడింగ్, బీఫార్మసీ వాళ్ళకి మెడికల్ కోడింగ్ బాగుంటుంది, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి మెడికల్ కోడింగ్ బాగానే ఉంటుంది. సో అలా కాకుండా ఈ బీఫార్మసీ వాళ్ళు కానీ లేకపోతే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ 2 కోర్సెస్ కాకుండా వాళ్ళు డేటా సైన్స్ విత్ ఏఐ నేర్చుకోవచ్చు. ఇఫ్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ లెర్నింగ్, దే కెన్ గో విత్ జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ, ఐదర్ దే కెన్ చూజ్ పైథాన్ విత్ ఏఐ. లేదు అనుకుంటే వాళ్ళు డేటా అనలిస్ట్ తీసుకోవచ్చు. జనరేటివ్ ఏఐ ఈజ్ వెరీ మచ్ బూమింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చాలా కోర్సెస్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఫ్రెషర్సే మనం చూసుకుంటే జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ, సేల్స్ ఫోర్స్, డేటా సైన్స్, సి++ కూడా తెలుసా 8 నుంచి 9 లక్షలు. ఫ్రెషర్స్కి 6 lakhs ప్యాకేజెస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ మందికి తెలుసు విషయం. 1+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, 2+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక్క C++లోనే 8 లక్షల ప్యాకేజీ ఖచ్చితంగా వస్తుంది. అంటే 24 పాస్డ్ అవుట్, 25 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 24, 23 పాస్డ్ అవుట్ వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. అదే 23 పాస్డ్ అవుట్ వాళ్ళు జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ నేర్చుకొని 6 monthsలో 6 lakhs ప్యాకేజ్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనకేది సూట్ అవుతుంది, ఓకే, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన సిచ్యువేషన్ ఏంటి, మనకు ఎంత టైం ఉంది, మనం ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతాము, మనం ఎలా నేర్చుకోగలుగుతాము, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని నేను ఏమంటున్నానంటే దీనికి సంబంధించి చాలా కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు ఏ కోర్స్ కావాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి, లేకపోతే రీసెర్చ్ చేయండి. ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది మీరు కాంటాక్ట్ అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లేదు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచన చేయాలి. లేదు ఇక్కడ చాలా కోర్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి, మార్కెట్లో చాలా ఉన్నాయి, మనకి ఏది సూట్ అవుతుంది అనేది ఇక్కడ మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి. సో 2026లో ఏ కోర్స్ తీసుకుంటే నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుందంటే ఈ అన్ని కోర్సెస్ బాగానే ఉన్నాయి. మనకి సూట్ అయ్యే కోర్సు, దీంట్లో మనం ఎంత క్యాపబిలిటీ, ఎంత టైం పెట్టగలుగుతాం, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అండ్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అండ్ ఖచ్చితంగా జాబ్ వచ్చే ప్రాసెస్లు ఉన్నాయి విత్ వెరీ డీసెంట్ ప్యాకేజ్. 12 లక్షల ప్యాకేజ్ వచ్చే జాబ్లు కూడా ఉన్నాయి, ఒక 3 years 4 years కెరీర్ గ్యాప్ ఉన్నాయి. అండ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్ తీసుకోండి, 1 year 2+ వాళ్ళకి మంచిగా కాల్స్ ఉంది, దానికి మంచి ఫీచర్ ఉంటుంది. సో చూడండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏ పాస్ అవుటో చెప్తే ఇదే నేను CYC సాఫ్ట్లో దానికి సంబంధించిన షార్ట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కమెంట్ రూపంలో తెలియజేయండి మీ పాస్ అవుట్ ఇయర్, మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఐదర్ కుదిరితే ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాను, లేకపోతే ఇదే యూట్యూబ్లో మీకు షార్ట్స్ రూపంగా ఉంటాయి. కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ.